హలో హాయ్ ఎవ్రీవన్. టుడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి కర్ణాటకలోని వేమ్గల్లో ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ను ముంబై నుంచి వర్చువల్గా ప్రారంభిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. ఇక్కడ మనం చూడొచ్చు, డిఫెన్స్, ట్రేడ్, టెక్నాలజీలో మరింత ఎక్స్టెండ్ చేసే సహకారాలని పెంచుకుంటాం. మోదీ మెక్రాన్ చర్చల్లో నిర్ణయం, 21 ఒప్పందాలు ఖరారు. కాంపిటేటివ్ స్టడీస్లో భాగంగా 21 ఒప్పందాలు ఎవరి మధ్య జరిగినాయి? మోదీ మెక్రాన్ చర్చల్లో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని గుర్తుపెట్టుకోవాలి. ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు జాగింగ్. కర్ణాటకలో హెలికాప్టర్ల అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభం. పైన చెప్పినాం కదా, కర్ణాటకలో హెలికాప్టర్ల అసెంబ్లింగ్ యూనిట్ని ప్రారంభించారన్నమాట. ముంబై నుంచి ఈ వార్త మనం రాస్తున్నారు. తమ మధ్య సంబంధాలు ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించాయి. ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ కల్లోల పరిస్థితుల్లో ప్రపంచంలో జియోగ్రఫికల్గా, పొలిటికల్గా చాలా డిస్టర్బెన్సెస్, వైలెన్సెస్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిఫెన్స్ కానీ, ట్రేడ్ కానీ, లేకపోతే మినరల్స్, ఖనిజాలు కానీ, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాంకేతికత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని గణనీయంగా పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ బూనారన్నమాట. మోదీ ఆహ్వానం మేరకు, అంటే మన మోదీ గారు ఇన్వైట్ చేసినారు. ఎన్ని రోజులు? 3 days విజిట్ నిమిత్తం మెక్రాన్ మంగళవారం తెల్లవారుజామున ముంబై చేరుకున్నారు, అంటే మహారాష్ట్రలో. మెక్రాన్ను మోదీ సాధారణంగా స్వాగతించారు. లోక్ భవన్లో ఇరువురు నేతలు ద్వైపాక్షికల చర్చలు జరిపారు. వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం. ఇక్కడ మెయిన్గా దీంట్లో మనం గుర్తుంచుకోవాలంటే రక్షణ ఒప్పందం పునరుద్ధరణ, డిఫెన్స్ అగ్రిమెంట్ అనమాట. దీన్ని మళ్ళా అంటే పునరుద్ధరించారు అని చెప్తాం. ఫ్రాన్స్తో భారత్ రక్షణ ఒప్పందాన్ని 10 ఏళ్లకు, అంటే 10 yearsకు వ్యాలిడ్ అయ్యే విధంగా రెండు దేశాలు ఒక డిసిషన్ అయితే తీసుకున్నాయి. ఇది ఇంపార్టెంట్. మంగళవారం బెంగళూరులో నిర్వహించిన ఇరు దేశాల 6వ ద్వైపాక్షిక రక్షణ సమావేశంలో, ఇరు దేశాలు, మనకి వాళ్ళకి ఎన్నో ద్వైపాక్షిక రక్షణ సమావేశం అంటే 6వది. రక్షణ మంత్రి ఎవరు? డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ కేథరిన్ వోట్రోన్, ఇరు దేశాల త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారన్నమాట. రాజ్నాథ్ మాట్లాడుతూ, అంటే రాజ్నాథ్ ఎవరు? డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ గారు మాట్లాడుతూ, ఫ్రాన్స్తో అగ్రిమెంట్ అనేది ఈ డిఫెన్స్ సిస్టమ్స్ని అప్డేట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేసి అంటున్నారు అనమాట వ్యాఖ్యానం. సరికొత్త రంగాలకు వాటిని విస్తరించడం, భాగస్వామ్యులు పురోగతిపై, అంటే డెవలప్మెంట్పై, ప్రోగ్రెస్పై, అంటే మ్యూచువల్ థింకింగ్ సమాలోచనలు జరిపారు. ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం ఉన్న అంశాలపై చర్చించారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 21 ఒప్పందాలపై సంతకాలు జరిగినాయి, అగ్రిమెంట్స్. భారత్లో క్షిపణులు, హోమర్ మిజైల్స్ని ఉత్పత్తికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెల్ కానీ సఫ్రాన్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం దీనిలో ఒకటి. మనకి 21 అగ్రిమెంట్స్ అయినాయి కదా, అందులో ఈ రాజ్నాథ్ సింగ్ గారు ఒకటి చెప్తున్నారు అనమాట. డిఫెన్స్ నుంచి హోమర్ మిజైల్ ఉత్పత్తికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫ్రాన్స్ సఫ్రాన్ మధ్య కుదిరిన ఒప్పందం దీనిలో ఒకటి అనేది చెప్తున్నాను. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇరు దేశాల సైన్యాల మధ్య అధికారాలను పరస్పరం నియుక్తం చేయడం మరొకటి. చర్చల అనంతరం మోదీ తరపున ఒక ప్రకటన విడుదలైంది. ఎవరెస్ట్ పైన ఎగరగలిగే హెలికాప్టర్ల ఉత్పత్తి, అంటే ఎవరెస్ట్ ఉంది కదా, ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం, దానిపైన ఎగరగలిగే హెలికాప్టర్ల ఉత్పత్తి భారత్, ఫ్రాన్స్ల మధ్య ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మనకు ఎంతో కాలంగా వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. మెక్రాన్తో కలిసి ఈ భాగస్వామ్యాన్ని మునుపెన్నడూ లేనంత బలోపేతం, స్ట్రాంగ్ బయలాటరల్ రిలేషన్షిప్ చేయాలనేసి విశ్వాసం, దార్శనికతల ప్రాతిపదికన దీనిని ప్రత్యేక స్థాయికి, ఒక స్పెషల్ స్టేటస్కి తీసుకువెళ్తామనేసి చెప్తున్నారు. ఎవరెస్ట్ పర్వతం, ఇప్పుడు మనకి ఈ పాయింట్ హైలైట్ గురించి చెప్తున్నాడంట. ఎవరెస్ట్ పర్వత శిఖరం పైన ఎగరగలిగే సత్తా ఉన్న హెలికాప్టర్ల తయారీని రెండు దేశాలు కలిసి
ఎవరు అంటే ఆ ఫ్రాన్స్ దేశము మన ఇండియా దేశము ఎవరెస్ట్ పర్వత శిఖరం పైన ఎగరగలిగే ఆ పైన ఎగరగలిగే అంత ఎత్తు కంటే ఎక్కువ ఎగరగలిగే హెలికాప్టర్ల తయారీ రెండు దేశాలు కలిసి కర్ణాటకలో స్టార్ట్ చేసినాయి. ఇలాంటిది ప్రపంచంలో మరొకటి ఎక్కడా లేదు. వీటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తాం అంటే ఇంకా ఇది ఫ్యూచర్ ప్లాన్ అన్నమాట. భారత్ ఐరోపా సంబంధాలు 2026 సంవత్సర కీలక మలుపు అంటే మైల్ స్టోన్ అనేది జరుగుతూ ఉంది. కొద్ది రోజుల క్రితమే EU ఐరోపా అనమాట చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. అంతటా అనిశ్చిత అలుముకున్న వేళ ఫ్రాన్స్తో కుదిరిన బంధం ప్రపంచ సుస్థిరతకు ప్రబల శక్తిగా నిలుస్తుందని ప్రధాన భారత ప్రధాని మంత్రి పేర్కొన్నారు. తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామ్యుల్లో భారత్ ఒకటని మెక్రాన్ వ్యాఖ్యానించారు. రఫేల్ యుద్ధ విమానాల నుంచి జలాంతర్గాములు సబ్మెరైన్స్ వరకు డిఫెన్స్ సెక్టార్లో సహకారాన్ని రెండు దేశాలు విస్తరించుకుంటున్నాయని చెప్పారు. రెండు ఉగ్రవాదంపై పూర్లోను అంటే టెర్రరిస్టులో వాళ్ళ మీద పూరు అంటే యుద్ధం వార్ సహకారాన్ని కొనసాగిస్తామన్నారు. కర్ణాటకలో వేమ్గల్లో ఇది ఇంపార్టెంట్ మనకి. కర్ణాటకలోని వేమ్గల్లో ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్ల అసెంబ్లింగ్ యూనిట్ను ఇద్దరు కలిసి వర్చువల్గా ప్రారంభించారు. భారత్ ఫ్రాన్స్ నవకల్పన ఏడాది అని కూడా ప్రారంభించారు. 26/11 ఎవరైతే డెత్ పర్సన్స్ ఉన్నారో వారికి నివాళి. సముద్ర తీరాన వ్యోమిహాలి ద్వైపాక్షిక చర్చలకు ముందు మెక్రాన్ ఆయన సతీమణి బ్రిజట్ తాజ్ హోటల్ వద్దకు వెళ్ళి 26/11 ముంబై పేలుళ్ల మృతులకు నివాళులర్పించారు. అక్కడ నుంచి మెరైన్ డ్రైవ్ వద్దకు చేరుకొని ముమ్మరంగా జాగింగ్ చేశారు. నేవీ బ్లూ టీషర్ట్ నల్లని షార్ట్స్తో వచ్చి తమతో కలిసిపోయిన వారందరిని చూసి అక్కడ వారు ఆశ్చర్యపోయారు. వీడియోలు ఈ విధంగా మనకి మెక్రాన్ ముంబైకి రావడం ఇదే తొలిసారి, అంటే ఇండియాకి కాదు ముంబైకి రావడం తొలిసారి. ఫ్రాన్స్ అధినేతకు ఎక్స్ వేదికగా కూడా మోదీ స్వాగతం పలికారు. ఒకరినొకరు స్నేహితులుగా ఢిల్లీ జరుగుతున్న AI అంతర్జాతీయ సదస్సులో మెక్రాన్ పాల్గొంటారు.